కుందాం. తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన రాత్రికాల సమయం అంతా నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడి మంచి నిద్రను మాకు దయచేసి ఈ ఉదయకాల సమయంలో చురుకైన మెలుకును కూడా మాకు అనుగ్రహించి మా దైనందిన జీవితంలోనికి మరొక నూతనమైన దినాన్ని ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు దేవా. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ నూతన దినములో నీ పిల్లలంగా ప్రభువా, కుటుంబాలుగా మీ పాద సన్నిధిలోకి మేమందరము చేరుకొని నీకు ప్రార్థనలు చేసుకొని నేను గూర్చిన ఆత్మ సంబంధమైన పాటలు పాడుకొని మా ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన నీ మాటలు వినడానికి, మా జీవితాలను సరిచేసుకోవడానికి, సరిచూసుకోవడానికి, మాలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవడానికి తండ్రి నీ పాద సన్నిధిలో కూర్చున్న మమ్మల్ని అందరినీ మీరు దర్శించండి. నీ వాక్య ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి. మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. నీ పక్షమును నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుడైన దాసుని తండ్రి, నేను బలహీనుడిని ఒప్పుకుంటున్నాను ప్రభు. నాలో ఈ జ్ఞానం లేదు తండ్రి, ఏ జ్ఞానం బలము లేదయ్యా. నా నడినెత్తు మొదలుకొని అరికాల వరకు కూడా నేను బలహీనుడిని ఒప్పుకుంటున్నాను తండ్రి. తండ్రి, నా బలహీనత విడిపించి నీ చేతిలో ఒక బలమైన సాధనముగా, యజమానుడుగా, నువ్వు ఆడుకునే పాత్రగా నన్ను నీ సన్నిధిలో నిలబెట్టుకోమని, ఇతరులకు బోధించిన నేను భ్రష్టున్నైపోకుండా బోధించిన నా బోధ ప్రకారంగా మొదట నేను బ్రతికి ఇతరులకు బోధించే కృప నాకు దయచేయ. నా ద్వారా నువ్వు వినిపిస్తున్న ఈ మాటలన్నీ వింటున్నా నీ బిడ్డలు కేవలం 10 కొద్ది, 100 కొద్ది, 1000 కొద్ది ప్రసంగాలు విని విడిచిపెట్టి తమను తాము మోసపుచ్చుకునేవారుగా కాక వినిన వాక్య ప్రకారమైన జీవితాలు మా అందరికీ మీరు అనుగ్రహించమని, మమ్మల్ని అందరిని తండ్రి మీ కృపగలిగిన హస్తానికి, మీ కృపావాక్యమునకే అప్పగించుకుంటాం. క్రీస్తేశ్వరి నామలు ఈ ప్రార్థన అడిగి వేడుకొంచుకున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. సంగముగా కూడొచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు నామంలోనే నా శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఒకసారి మీ కుడి వైపున మీ ఎడమ వైపున ఉన్నటువంటి మరి దేవుని పిల్లలకు సమాధానంగా ప్రేమగా వందనాలు తెలియజేయండి. మంచిది. సమయంలో కొద్ది నిమిషాలు దేవుడి వాక్యం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన ధ్యానాంశము ద్విమనస్కులు ఎవరు అనే అంశాన్ని ధ్యానం చేసుకుందాం. ఒక 2 ప్రసంగాలు నా ముందు పెట్టుకున్నా. ఆ 2 ప్రసంగాల గురించి దేవునికి ప్రార్థన చేశాను. తండ్రి, ఈరోజు నీ బిడ్డలు నీ సన్నిధికి నీ మాటలు వినడానికి వస్తారు ప్రభువా. మరి ఏ మాటలు చెప్పాలి? ఏ మాటలు చెబితే నీ బిడ్డలు తమలో ఉన్న లోపాలను దిద్దుకొని సరిచేసుకొని నీ కొరకు ఉన్నతంగా బ్రతికి ఆ బ్రతుకుల ద్వారా నీ కృపామహిమకు కీర్తి కలుగు చేయరు తండ్రి. కాబట్టి నేనే మాటలు చెప్పాలి, ఈ రెండింటిలో ఏ అంశం ఈరోజు నీ బిడ్డలకు చెప్పాలి అని ఆలోచన చేసినప్పుడు నా హృదయ ప్రేరేపణ, నా మనస్సాక్షి గద్దింపు ద్విమనస్కులు ఎవరు అనే అంశం చెప్పమని దేవుడు నన్ను ప్రేరేపించగా ఆయన నా హృదయంలో ఉంచిన మాటలు నేను మీతో పంచుకోవడానికి సిద్ధపడుతున్నాను. ఇది కేవలం ఎవరినో ఉద్దేశించి ఎవరినో విమర్శించాలని దురుద్దేశంతో కాక వినువారికి మేలు కలుగు చేయాలని ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. పెన్ను, నోట్స్ తీసుకొచ్చిన వాళ్ళు అంశం పెట్టుకోండి. ద్విమనస్కులు ఎవరు? ఏంటి ఈరోజు మన అంశం ఏంటి? ద్విమనస్కులు ఎవరు? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతకీ మన అంశానికి మూలవాక్యంగా ఒక రెఫరెన్స్ చదువుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 113వ చరణం చదువుకుందాం. ఈరోజు మన అంశానికి మూలవాక్యంగా కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 113వ వచనం చదువుకుందాం. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము అన్నాడు. చూడండి,
ఎంతమంది బైబిల్ తీసుకొని వచ్చారు చూపిండి ఒకసారి పైకి లేపి. పరిశుద్ధ గ్రంథం తీసుకొచ్చిన వాళ్ళందరూ వెరీ గుడ్. లేని వాళ్ళందరూ కూడా త్వరగా బైబిల్ గ్రంథం కొనుక్కోండి. ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఆరాధనకి మీరు గ్రంథంతో రావాలి. ఇక్కడికే కాదు, మీరు ఏ ప్రయాణంలో ఉన్నా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే క్రైస్తవ విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా పరిశుద్ధ గ్రంథాన్ని చేతితో తీసుకొని వెళ్ళండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట మనం చూస్తున్నాం. ఇక్కడ 119:13 ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను అంటున్నాడు దేవుడు. నేను అనట్లేదు. ఈ మాట అంటుంది ఎవరయ్యా అంటే, తన భక్తుని ప్రేరేపించి, తన ఆత్మ నడిపింపు ఆ భక్తునికి అనుగ్రహించి దేవుడే రాయిస్తాడు ఈ మాట. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ఇంతకు ద్విమనస్కులు ఎవరు అనే ఒక ప్రశ్న వేసుకుందాం. ద్విమనస్కులు ఎవరు అనే ఒక ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే, ద్విమనస్సు అంటే రెండు మనస్సులు అని అర్థం అన్నమాట. ద్విమనస్సు అంటే అర్థం ఏంటి? రెండు మనస్సులు లేదా రెండు తలంపులు, రెండు విధాలైన ధోరణులు, రెండు నాలుకలతో కూడిన మాటలు. వీడండి ఏమండి రెండు నాలుకలతో కూడిన మాటలు మాట్లాడతారు. నాలుక అటు తిరిగితే అటు మాట్లాడతారు, నాలుక ఇటు తిరిగితే ఇటు మాట్లాడతారు అంటారు. చూసారా? ఎప్పుడన్నా ఈ పదం విన్నారా మీలో ఎవరైనా? చేయి చూపిండి ఎవరైనా ఈ పదం విన్నారా? ఈమె రెండు రకాల ధోరణులు అంటే రెండు నాలుకలతో కూడిన మాటలు మాట్లాడతారండి. అటు తిరిగితే అటు మాట్లాడతారు, ఇటు తిరిగితే ఇటు మాట్లాడతారు. వీడు చూసారా? ఏ రోటి దగ్గర ఆ పాట పాడతాడండి. ఎట్టంట వినాలి జాగ్రత్తగా. వినటానికి మనం వచ్చాం కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఏ రోటి దగ్గర ఆ పాట పాడతాడండి వీడు. అంటే రెండు విధాలైనటువంటి నాలుకలు, రెండు రకాలైనటువంటి మాటలు. నాలుక మచ్చలు అంటారు కొంతమంది. ఇదే ఈ పదం విన్నారా? వీడు ఒత్త నాలుక మచ్చలోడండి అంటారు కదా, అవునా? ఫైనల్గా ఒక విషయం ఏంటంటే, ద్విమనస్కులు ఎవరు అనే ఒక ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే, రెండు మనస్సులు కలిగి ఉండడము లేదా రెండు రకాలైనటువంటి మాటలు కలిగి ఉండడము, రెండు విధాలైనటువంటి ధోరణులు కలిగి ఉండటము. దీనిని ద్విమనస్కత్వం అన్నారు. అస్థిరత్వం, రెండు మనస్సులు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు నాకు సమాధానం చెప్పండి. ఇక్కడ ద్విమనస్సు అంటే రెండు మనసులు అని మనకు కనబడుతుంది. అంటే అర్థం ఏంటంటే, మనిషి ఒక్కడే కావచ్చు కానీ ఆ మనిషిలో మనసులు రెండు మనసులు కనబడుతున్నాయి. ద్విమనస్సు అంటే రెండు మనసులే కదనా? ద్విమనస్సు అంటే రెండు మనసులు అంటే మనిషి ఒక్కడే కావచ్చు కానీ ఆ మనిషిలో రెండు విధాలైన రెండు రకాలైనటువంటి మనసులు కనబడుతున్నాయి. ప్రశ్న అడుగుతానని చెప్పాను కదా. ఒక మనిషిలో రెండు మనసులు ఉంటాయా? చెప్పాలి. ఒక మనిషిలో రెండు మనసులు ఉంటాయా? ఉండవని మీరు ఆన్సర్ చెప్పారు. ఉంటాయని బైబిల్ చెప్పింది. అపోస్తుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక 8వ అధ్యాయము ఒకసారి 5వ వచనం చూడండి. అందరూ బైబిల్ తెరిచి. ఒక మనిషిలో రెండు మనసులు ఉంటాయా అంటే ప్రియులారా, ఒకే మనిషి కానీ అతడిలో రెండు మనసులు ఉంటాయని బైబిల్ చెబుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది లేఖనము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయమైన సంగతులు యందు మనస్సు నుంతురు అన్నాడు. శరీరానుసారమైన మనస్సు అది మరణం అన్నాడు. ఆత్మానుసారమైన మనస్సు అది జీవమును సమాధానమునై ఉన్నది అన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ మాటలు మీరు వినకపోతే నిజంగా ఇక లోకంలో ఉన్నటువంటి దౌర్భాగ్యుల కంటే ఇంకొక దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. ఎందుకు ఈ మాట అనాలంటే అది బైబిల్లో ఉన్న మాట. అది నేనంటున్న మాట కాదు. చాలా జాగ్రత్తగా వినండి, మంచి మాటలు అని చెప్తున్నాను. ఒక మనిషి, అతడిలో రెండు మనసులు. అందులో ఒకటి శరీరానుసారమైన మనస్సు అన్నాడు, రెండవది ఆత్మానుసారమైన మనస్సు అన్నాడు. శరీరానుసారమైన మనస్సు అది మరణం అన్నాడు, ఆత్మానుసారమైన మనస్సు అది ఏమన్నాడు? జీవము సమాధానమునై ఉన్నది. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, నా బిడ్డలారా, క్రీస్తు రక్తముతో కడగబడి పవిత్రపడి పరిశుద్ధపరచబడిన వారులారా, సంఘమనే ద్రాక్ష తోటలో మొక్కలుగా నాటబడిన వారులారా,
మీరు రెండు మనస్సులు వద్దు. మీకు ఏ మనసులు వద్దు? రెండు విధాలైనటువంటి మాటలు, రెండు విధాలైనటువంటి ధోరణి, రెండు నాలుకలతో కూడినటువంటి మాటలు. అస్థిరత్వం అనేది మీలో ఉండటానికి వీల్లేదు. రెండు మనస్సులు మీలో ఉండకూడదు. ఒకటే మనస్సు కలిగి మీరు ఉండాలి. ఒకవేళ నువ్వు శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నావా, అది మరణము. లేదా ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉన్నావా, అది జీవము, సమాధానముతో ఆ సమాధానము కలిగినటువంటి దేవుని యొద్ద ఆ స్వర్గలోకములో జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆత్మానుసారముగా నీవు జీవించినట్లయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ శరీరానుసారిగా జీవిస్తున్నావా, ఆత్మానుసారిగా జీవిస్తున్నావా? శరీరానుసారమైన మనస్సు నీలో ఉందా, ఆత్మానుసారమైన మనస్సు నీలో ఉందా? లేదు, శరీరానుసారమైన మనస్సుతో ఆత్మానుసారమైన మనస్సుతో రెండు మనస్సులతో కొట్టిమెట్లాడుతున్నావు అనేది నీ మనస్సాక్షిని నువ్వు అడగాలి ఈరోజు. రెండు మనస్సులు, రెండు తలంపుల మధ్య ఒకవేళ నలిగిపోతున్నావేమో, ద్విమనస్కత్వంతో కూడి ఉన్నదేమో నీ మనస్సు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ద్విమనస్కులను ద్వేషించుచున్నాను. వారు విశ్వాసులైనా సరే, వారు సేవకులైనా సరే, వారి సంఘానికి పెద్దలైనా సరే, ఎవరైనా కావచ్చు, ఎవరైతే ద్విమనస్కులుగా బ్రతుకుతారో, రెండు రకాలైన మాటలు కలిగి, రెండు విధాలైన ధోరణ కలిగి, రెండు పద్ధతులను ఆచరిస్తూ ఉంటారో వారిని నేను ద్వేషించుచున్నాను అన్నాడు. అమ్మ, ఒక విషయం అడుగుతున్నా, మిమ్మల్ని చాలా జాగ్రత్తగా వినండి. నీవు నన్ను ద్వేషించినా పర్లేదు కానీ, నేను నిన్ను ద్వేషించినా పర్లేదు కానీ, దేవుడు మనల్ని ద్వేషిస్తే మన జీవితాలు ఏం కావాలో మీరే చెప్పండి. దేవుడు మనల్ని ద్వేషిస్తే, దేవుడు మనల్ని అసహించుకుంటే, దేవుడు చీ పో అని మనల్ని అంటే మన బ్రతుకులు ఏం కావాలి? మన జీవితం ఏమవుతుందో ఒకసారి ఆలోచించేయండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ద్విమనస్కులారా నేను మిమ్మల్ని ద్వేషించుచున్నాను. వద్దు వద్దు, రెండు విధాలైన మనస్తత్వం నీకొద్దు. రెండు విధాలైనటువంటి రెండు నాలుకలతో కూడిన మాటలు నీకొద్దు. అలా ఉండకూడదు. నువ్వు ఉంటే శరీరానుసారంగా ఉండు, లేకపోతే ఆత్మానుసారంగా ఉండు. ఉంటే శరీరానుసారమైన మనస్సు కలిగి ఉండు, లేకపోతే ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండు. రెండు మనస్సులు ఒకే మనిషి నీలో ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇది నేను చెప్పట్లేదు. సర్వలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు తన ప్రవక్తలను ప్రేరేపించి ఆత్మావేశముతో, దైవావేశముతో రాయబడినటువంటి ప్రతి లేఖనాన్ని మీ ముందు పెడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8:5 మనం చదువుకుంటున్నాం. ఇక్కడ శరీరానుసారులు శరీరానుసారమైన విషయములు యందు మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయమైన సంగతులు యందు మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు అది మరణము, ఆత్మానుసారమైన మనస్సు అది జీవము, సమాధానమై ఉన్నది. చాలామందిని చూస్తూ ఉంటే ఈరోజు ప్రియులరా, కొద్దిసేపు విపరీతమైనటువంటి భక్తి చేస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో, సంఘములో, సహవాసములో కొనసాగుతూ ఉన్నంతసేపు ఎంతో పవిత్రమైన ఆలోచనలు కలిగి, పవిత్రమైన మాటలు కలిగి, భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో, దేవుడంటే మాకు భయం, దేవుడంటే మాకు భక్తి, దేవుడంటే మాకు వినయం, దేవుడంటే మాకు విధేయత అన్నట్లుగా ప్రియులరా వారు చేస్తున్న ప్రార్థనలు కావచ్చు, పాడే పాటలు కావచ్చు, చేసే పరిచర్య కావచ్చు, దేవుని సన్నిధికి వచ్చే విధం కావచ్చు. ప్రియులారా, వీరు తప్పితే ఇంకొకరు పరలోకానికి ఎవరు పోర్రా అన్నట్లుగా ఉంటారు చాలామంది. అంటే దేవుని సన్నిధానమూర్తులుగా ఉన్నప్పుడు ప్రియులారా విపరీతమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఉంటూ ఉన్నారు. చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి రెండు చేతులు పైకి లేపు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంచిది. ఏమవుతుందేమో తెలియట్లేదు కానీ ఆరాధన ముగియగానే ప్రియులారా తాబేళ్లుగా వచ్చిన వారు చిరుతపుల కంటే వేగంగా లోకంలోనికి వెళ్ళిపోయి యథా రాజా తదా ప్రజ అన్నట్లుగానే అదే పాత మాటలు, అవే పాత పద్ధతులు, అవే పాత ఆచారాలు, అదే పాత రోత జీవితం. ఇది అస్థిరత్వం అన్నారు ప్రియులారా. దీన్ని అస్థిరత్వం, స్థిరత్వం లేనటువంటి జీవితం. ఇది రెండు రకాలైనటువంటి ధోరణి, రెండు విధాలైనటువంటి జీవితం ఇది. చర్చిలో ఉన్నప్పుడు ప్రతి శ్రద్ధలు, ఆ చర్చిలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ భక్తితో దేవునికి విరక్తి కలిగించేటటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు చాలామంది ఈరోజు. ఏ చర్చిలో ఉన్నంత భక్తి శ్రద్ధలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎందుకు ఉన్నట్లు మనకి? చర్చిలో ఉన్నప్పుడు దేవుడంటే భయపడుతున్నావు, దేవుడంటే భక్తి చేస్తున్నావు, దేవుణ్ణి మనసారా ఆరాధించుకుంటున్నావు పాటల ద్వారా, దేవునికి ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకొని గోడంతా వెళ్ళబుచ్చుకుంటున్నావు. మరి చర్చిలో నుంచి బయటకు వెళ్ళంగానే మరేదే ప్రాతరోత జీవితాలు ఎందుకనేది ఈరోజు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ప్రేమ దేవుని వాళ్ళారా, ఇదే రెండు విధాలైనటువంటి ధోరణి.
ఇదే రెండు విధాలైనటువంటి జీవితం. ఇది దేవుడు అసహించుకుంటున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. కీర్తన గ్రంథం 119, 113 వచనంలో మనం చదువుకున్నాం, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ఓ ద్విమనస్కులారా, రెండు తలంపుల మధ్య నలిగిపోతున్న వారులారా, రెండు విధాలైనటువంటి నాలుకలతో కూడిన మాటలు మాట్లాడుతున్న వారులారా. చాలామంది ఊసర వెల్లుల్లాగా రంగులు మారుస్తూ ఉంటారు ప్రియమైన దేవుని వల్లరా. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒకలాగా, దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా. ఇదే అంటారు ఊసర వెళ్ళి రంగులు మారుస్తున్నట్లుగా, గంటకొక మాట, పూటకొక మాట అన్నట్టుగా మాటలు మార్చేస్తూ ఉంటారు. ఈ భక్తి దేవునికి విరక్తి కలిగిస్తుంది, కానీ ఈ భక్తి ద్వారా దేవుడు ఏమన్నా మహిమపరచబడతాడా? ఒకసారి మనసు పెట్టి మీరు అందరూ ఆలోచించాలి. దేవుని వాక్యాన్ని ఎదురు పెట్టుకొని, దేవుడు ఈ విధంగా నాతో మాట్లాడుతున్నాడు, నా జీవితం ఎలా ఉంది, వాక్యానుసారంగానే ఉందా, వాక్య విరుద్ధముగా ఉందా అనేది బోధిస్తున్నాను నేను. నా బోధ వింటున్నా మీరందరూ ఎవరికి వారంగా మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, నా ప్రియమైన సహోదరి మనులారా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుడు అంటున్నాడు, నేను ద్విమనస్కులను ద్వేషించుచున్నాను. శరీరానుసారులుగా మీరుండొద్దు, ఆత్మానుసారులుగా మీరుండండి. శరీరానుసారమైన మనస్సు అది మరణం, ఆత్మానుసారమైన మరణం, ఆత్మానుసారమైన జీవితం అది జీవము, సమాధానముతో దేవునితో నడిచేటటువంటి లేదా జీవించేటటువంటి అవకాశం ఉంది అంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, నా ప్రియమైన సహోదరి మనులారా, దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఒకసారి మీ మనస్సాక్షిని ఈరోజు మీరు అడగండి. మీ మనస్సాక్షి గద్దిస్తుంటే ఒకవేళ ఆ మనస్సాక్షి గద్దింపుకు మీరు ఈరోజు లోబడాలి. దేవుని వాక్యము అది అగ్ని వంటిది, బండలు బద్దలు చేయు అది సుత్తె వంటిది, చాకలి వాణి సబ్బు వంటిది. మన హృదయాల్లో ఉన్నటువంటి ఆ మస్టుని, ఆ మాలిన్యాన్ని కూడా శుద్ధి చేయుటకు ప్రియులరా శుద్ధమైనది ఈ దేవుని మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను అంటున్నాడు ప్రియులరా. చూడండి, ఒకడే మనిషి, ఆ మనసులో రెండు మనసులు కనబడుతున్నాయి. ఒకటి శరీరానుసారమైన మనస్సు, రెండు ఆత్మానుసారమైన మనస్సు. ఒకడే మనిషి, రెండు విధాలైనటువంటి మాటలు. ఒకడే మనిషి, రెండు విధాలైనటువంటి ధోరణి. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను ప్రియులారా, ఒక జలము నుండే తీయటి జలం, ఒక జలము నుండే చేదు జలం వస్తుందా? ఒక జలము నుండే తీయటి జలం, ఒక జలము నుండే చేదు జలం వస్తుందా? రాదు కదా. వస్తుందా? రాదు. కానీ ఈరోజు ప్రియులారా మనకు నోరు ఒకటే, కానీ ఆ నోరులో నుంచి ఆరోగ్యకరమైన, ఆశీర్వాదకరమైన వచనాలు, పాటలు, ప్రార్థనలు వస్తాయి. అదే నోటితో మరలా వివిధ రకములైనటువంటి మాటలు కూడా వచ్చేస్తామంటే దీన్ని ఏమన్నారు? ద్విమనస్కత్వం. రెండు రకాల మాటలు అంటారు వీటిని. ఈ నోటిలో ఉన్నటువంటి 3 అంగుళాలు నాలుక ఇటు తిరిగితే ఇటు, ఇటు తిరిగితే ఇటు మాట్లాడుతుందంటే ఇది రెండు విధాలైనటువంటి మాటలతో కూడిన ధోరణి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండు విధాలైనటువంటి ధోరణి, ఈ రెండు రకాలైనటువంటి మనస్తత్వం కలిగిన వారు, ఈ ద్విమనస్సు కలిగిన వారు ప్రియులారా, ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రయాసపడినా సరే, ఎంత నీ ధనాన్ని వెచ్చించినా సరే, నువ్వు దానాలు చేయి, నువ్వు ధర్మాలు చేయి, నువ్వు ఏది చేసినా సరే, ఒకవేళ నీలో నాలో ఇదిగో ఈ ద్విమనస్కత్వం అనేది ఉంటే ప్రియులారా, మనం చేసినవన్నీ కూడా అవి బూడిదలో పోసిన పన్నీరుతో సమానం. ఏవి కూడా దేవుని యొద్దకు చేరలేవు. అవన్నీ కూడా మనకు ప్రయోజనముగా ఉండవు, కానీ అవన్నీ నిష్ప్రయోజనములు అవుతాయి. నీ ప్రయాస అంతా నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి ఒకవేళ ఈరోజు దేవుడు నా ద్వారా పలికిస్తున్నటువంటి ఈ మాటలు వింటున్నటువంటి నా సహోదరి మనులారా, నీలో ఒకవేళ ఈ ద్విమనస్కత్వం అనేది ఉంటే ఈరోజే తీసివేసుకోవాలి. ఈరోజే తీసివేసుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే ఈరోజే మనది, కానీ రేపు మనది కాదు. ఈరోజే మనది, రేపేమి సంభవించినో మీరు ఎరుగరు. మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి లాంటి వారు. కాబట్టి ఈ రోజు ఉండగానే, ఒకవేళ దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉండగానే ఈ లోపం అనేది మనలో దాగి గూడు కట్టుకొని ఉంటే, అయ్యా దయచేసి నన్ను క్షమించయ్యా, నాలో ఇదిగో రెండు మనసులతో నేను నలిగిపోతున్నానయ్యా, రెండు విధాలైన ధోరణి నాలో ఉంది, రెండు రకాలైన మాటలు నేను మాట్లాడుతూ ఉన్నాను, నేను ద్విమనస్కత్వాన్ని కలిగి ఉన్నాను, నాలో చంచలత్వం ఉంది ప్రభువా, నాలో దయచేసి ద్విమనస్కత్వాన్ని తీసేయ్యా, నేను మోకరించి కన్నీళ్లతో పశ్చాత్తాపడి దేవుడిని అడగగలిగితే దేవుడు నీకు ఈ బంధకము నుంచి విడుదల కలుగు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
గట్టి చెప్పాలందరూ దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. చాలామంది అంటూ ఉంటారు కదా ప్రియులారా, నేను మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఒరే 2 పడవల మీద కాళ్ళు పెట్టబాకరా. ఎందుకురా 2 పడవల మీద కాళ్ళు పెడతావు? నీవు 2 పడవల మీద కాళ్ళు పెడితే అటు పడవ అటు పోతుంది, ఇటు పడవ ఇటు పోతుంది, మధ్యలో నీళ్ళలో మునిగి చస్తావురా అని చెప్తూ ఉంటారు పెద్దలందరూ కూడా చాలామంది. ఈ ద్విమనస్కత్వం అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, 2 పడవల మీద కాళ్ళు పెట్టడం అన్నమాట. ఇటు కాసేపు సంఘంలో, అటు కాసేపు లోకంలో, అటు కాసేపు లోకంలో, ఇటు కాసేపు దేవుని జీవము కలిగిన సంఘంలో. 2 పడవల మీద కాళ్ళు, 2 విధాలైన ధోరణి, 2 రకాలైన మనస్తత్వం, 2 రకాలైనటువంటి మాటలు. ఇది వద్దురా నీకు అంటున్నాడు దేవుడు. అంతే, ఇది వద్దు, నీకొద్దు, ఇది నీకు ప్రమాదం. ద్విమనస్కత్వాన్ని నువ్వు కలిగి ఉన్నావంటే నీ హృదయము దేవుని ఎదుట పరిశుద్ధముగా లేదంటాడు యాకోబు గారు. ద్విమనస్కులు ఆశించింది దేవుని యొద్ద నుంచి ఏదో దొరుకుతుంది అనుకుంటారు, కానీ ద్విమనస్కులుగా ఉన్నవారు ఏది దేవుని యొద్ద నుంచి పొందుకోలేరని బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రియమైన దేవుని వల్ల. ఒకసారి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 గ్రంథాల గురించినటువంటి వివరణ మనం చదువుతూ ఉన్నప్పుడు 7వ సంఘమైనటువంటి లవోదికయ సంఘాన్ని గురించి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని ఈరోజు మీరు చదవాలి. దయచేసి అందరూ మీరు తీసుకొచ్చిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి ప్రియులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులారా. లవోదికయలో ఉన్న సంఘాన్ని గురించి దేవుడు యేసుక్రీస్తు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దయచేసి అందరూ బైబిల్ తెరిచి చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా నీకు మేలు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక ఎలా ఉన్నావు? నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి నీ మీద ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అన్నాడు. ఇది బైబిల్లో ఉందా, నేను చెప్పానా? ఒకసారి చేయి చూపిండి. ఈ మాట బైబిల్లో ఉన్నదా లేదా అనేది, బైబిల్లో ఉంది అనేవాళ్ళు చేయి చూపిండి. దేవుడు ప్రియులారా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి లవోదికయ అనే ప్రాంతంలో ఉన్న సంఘాన్ని చూసి, ఆ సంఘములో ఉన్న వారిలో ఉన్న లోపాలను చూసి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఓ లవోదికయలో ఉన్న సంఘమా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలు నాకు తెలుసు. అంటే నువ్వు చేసే పనులు నాకు తెలుసు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నువ్వు నులివెచ్చని జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. జాగ్రత్త. నువ్వు చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉండు, నువ్వు నులివెచ్చని జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. కాబట్టి నేను నీ యొద్దకు వచ్చి నా నోట నుండి నీ మీద ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు చాలామంది ఇలానే జీవిస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. నులివెచ్చని జీవితాలు, ఇటు కాసేపు చల్లదనం, ఇటు కాసేపు వెచ్చదనం, దీనిని నులివెచ్చని జీవితం అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు రక్తం ద్వారా కడగబడి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి లోకానికి వేరైనటువంటి జీవితాన్ని జీవించాలని దేవుని యొద్దకు వచ్చిన నా సహోదరులారా సహోదరిమణులారా, ఒకవేళ ఈ నులివెచ్చని జీవితం నీలో ఉంటే ఒకసారి చూసుకో. ఈరోజు ఈ నులివెచ్చని జీవితాన్ని జీవిస్తే ఇది నీకు చాలా ప్రమాదం. నేను నీ యొద్దకు వచ్చి నా నోట నుండి నీ మీద ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను, జాగ్రత్త అని యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు. నులివెచ్చని జీవితాలు ఒకవేళ జీవిస్తూ ఉన్నామేమో, కాసేపు చల్లగా ఉంటూ కాసేపు వెచ్చని జీవితాలు జీవిస్తూ ఉన్నాము, ఇది చాలా ప్రమాదం. ఇది మన ఆధ్యాత్మికమైన భక్తి విశ్వాస జీవితానికి, ఆ పరలోకపు యాత్రకి ఇది ప్రమాదం. ఆ యాత్రను అడ్డుకొనుటకు ఇది ఒక ఆటంకం ప్రియమైన దేవుని వల్లారా. ఈ నులివెచ్చని జీవితం అనేది, ఈ 2 పడవల మీద కాళ్ళు పెట్టడం అనేది, ఈ 2 విధాలైన ధోరణి, ఈ 2 రకాలైన మాటలు, ఈ 2 విధాలైనటువంటి మనస్సులతో కూడినటువంటి జీవితం, ఇది ప్రమాదం. ఉంటే ఎలా ఉండమంటున్నాడు దేవుడు? అయ్యా మీరు ఉంటే వెచ్చగా ఉండండి రా, ఉంటే చల్లగానైనా ఉండండి. ఎందుకు మీరు నులివెచ్చని జీవితాలు జీవిస్తున్నారు? ఏం సాధించాలని, ఏం సంపాదించాలని, ఏమి సంతోషించాలని? అసలు నీ జీవితం ఏ పాటిదని నువ్వు రెండు విధాలైన జీవితాలు జీవిస్తున్నావు? నువ్వు ఎంతకాలం ఈ భూమి మీద బ్రతికుంటావని నువ్వు 2 విధాలైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు? అసలు నీ జీవిత విలువేంటో నీకు తెలుసా? నీ ఆయుష్కాలం ఎంతో నీకు తెలుసా? నువ్వెందుకు ఈ విధంగా 2 మనస్తత్వాలు కలిగి, 2 మనసులు కలిగి, 2 విధాలైన మాటలు కలిగి ఈ నులివెచ్చని జీవితాన్ని నువ్వు ఎందుకు జీవిస్తున్నావు? అసలు నీ జీవితం ఏ పాటిదో నీకు అర్థమవుతుందా? నులివెచ్చని జీవితాన్ని జీవిస్తుందంట లవోదికయలో ఉన్న సంఘం. ఒకవేళ ఈరోజు ఓబుల్నాయుడు పల్లెలో తెలుగు బాప్టిస్ట్ చర్చ్ అనే సంఘంలో మనం కూడా ఒకవేళ ఇదిగో ఈ నులివెచ్చని జీవితాన్ని జీవిస్తూ ఉన్నామేమో.
ఈ రెండు పడవల మీద కాళ్ళు పెట్టినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామేమో. కాసేపు లోకములో, కాసేపు సంఘములో అన్నట్లుగా, కాసేపు పరిశుద్ధతలో, కాసేపు పాపములో అన్నట్లుగా. ఇది చాలా చాలా ప్రమాదం ప్రియులారా. చాలామంది ఇలానే ఉంటున్నారు ఈరోజు. కాసేపు పరిశుద్ధమైన జీవితం, కాసేపు పాపిష్టి జీవితం. కాసేపు పరిశుద్ధమైన పాటలు, కాసేపు అశుద్ధమైన పాటలు, కాసేపు పరిశుద్ధమైన ప్రార్థనలు, కాసేపు అశుద్ధమైనటువంటి మాటలు. ఇవి దేవుణ్ణి దుఃఖపెడతాయి తప్పితే దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమాలు కాదు. అది నేనైనా ప్రపంచంలో ఎవరైనా సరే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనందరినీ హెచ్చరిస్తున్నాడు. ఈ ద్విమనస్కత్వం మనలో ఉందేమో, ఈ చంచలత్వం మనలో ఉందేమో, ఈ స్థిరమైన జీవితం మనకు లేదేమో. పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం చూసుకోవాలి. ఒకవేళ ఇదిగో ఈ యొక్క ద్విమనస్కత్వం అనేది మనలో ఉంటే ఇప్పుడే దానిని వేళ్లతో సహా పీకి పారేయాలి, వేళ్లతో సహా పీకి పక్కన పడేయాలి. లేకపోతే మన ఆత్మీయ జీవితానికి అది ఎంతో ప్రమాదం. యాకోబు పత్రిక 4:8 చూద్దాం ప్రియులరా. ఈ రెండు రకాల మనస్సులు, రెండు రకాల మనస్తత్వాలు, కొద్దిసేపు దేవుడు, కొద్దిసేపు లోకం, వీళ్ళని బైబిల్ ద్విమనస్కులు అంటుంది ప్రియులారా. చూడండి 4:8 యాకోబు పత్రిక. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. చూడండి ఈ మాట మరలా ద్విమనస్కులారా అంటాను. చూడండి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అంటున్నాడంటే ప్రియులారా, ఎవరైతే ఈ ద్విమనస్కత్వం కలిగి ఉంటారో వారి హృదయాలు ఎలా ఉన్నాయని అర్థం? అపవిత్రతతో ఉన్నాయని అర్థం. ఎవరైతే ఈ రెండు తలంపులు కలిగి, రెండు మాటలు కలిగి, రెండు విధాలైన మనస్సులు కలిగి ద్విమనస్కత్వం కలిగి ఉంటారో వారి హృదయాలు దేవుని ఎదుట సరిగా లేవు. వారి హృదయాలు చెడిపోయినాయి, వారి హృదయాలు అపవిత్రతతో నిండుకొని ఉన్నాయి. అందుకని ద్విమనస్కులారా, మీ హృదయమును పరిశుద్ధపరచుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయాలు చెడిపోయి ఉన్నాయి, అపవిత్రతతో ఉన్నాయి, కల్మషంతో నిండుకొని, కపటముతో నిండుకొని ఉన్నాయి. కాబట్టి ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. అమ్మా, ఎవరైతే ద్విమనస్కత్వం కలిగి ఉంటారో వారి హృదయాలు చెడిపోయినాయి, వారి హృదయాలు అప్పటికే పాడైపోయినాయి, కుళ్ళిపడిపోయినాయి. అందుకంటున్నాడు, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఎవరమైనా మనలో ప్రియులారా, లేదా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని ప్రజలారా, ఒకవేళ ద్విమనస్కత్వం అనేది ఇదిగో మనలో ఉంటే మన హృదయాలు ఏమైపోయినాయి అంట? పాడైపోయినాయి, అపరిశుద్ధతతో నిండుకుపోయినాయి. కాబట్టి ఆ అపరిశుద్ధతతో నిండుకుపోయినటువంటి మా హృదయాలను మనం పరిశుద్ధపరచుకోవాలంటే ఈ ద్విమనస్కత్వాన్ని తీసివేసుకోవాలి. సంఘం మీద పెద్దలుగా ఉన్న వారికి కూడా ద్విమనస్కత్వం ఉండకూడదని బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తాడు. అంతేకాకుండా సంఘములు ఎవరైతే పరిచర్య చేయాలనుకుంటారో ఆ పరిచారకులు కూడా ఈ ద్విమనస్కత్వం ఉండకూడదని బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఎవరైతే సంఘ కాపరిగా లేదా సంఘాన్ని నడిపించేటటువంటి దేవుని పనివారిగా దైవజనుడుగా ఉంటారో అతడికి కూడా ద్విమనస్కత్వం ఉండకూడదని బైబిల్ గ్రంథం లేఖనం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:8 మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:8 పైన పెద్దల గురించి, సంఘ పెద్దల గురించి చెప్పిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత సంఘ పరిచారకుల గురించి చెప్తాడు. అక్కడ చదవండి 3:8. అలాగుననే పరిచారకులు మాన్యులయుండి. సంఘములో ఒకవేళ నువ్వు పరిచర్య చేయాలనుకుంటున్నావా, చీపురు తీసుకొని ఓడవాలన్నా లేదా చేపలు వేయాలన్నా సరే, ఏది చేయాలన్నా లేదా ప్రభు బల్లలో పరిచారకులుగా పని చేయాలన్నా సరే, సంఘ పరిచారకులు కూడా ఇదిగో ఎలా ఉండాలంటే, ఎలా ఉండకూడదంట? అలాగుననే సంఘ పరిచారకులు మాన్యులయుండి ద్విమనస్కులు అన్నాడు. చూడండి, అంటే ద్విమనస్కులుగా ఉండకూడదు అని చదవటానికి టైం లేదు. సంఘంలో పరిచర్య చేసే పరిచారకులు ద్విమనస్కత్వం ఉండకూడదు మీలో. రెండు రకాలైన మనసులు, రెండు విధాలైన మాటలు, రెండు విధాలైనటువంటి ధోరణి, రెండు పడవల మీద కాళ్ళు పెట్టే విధానం, నిలువెచ్చని జీవితం నీలో ఉన్నా కూడా నువ్వు పరిచర్యకు అనర్హుడవే. ఈ విధమైనటువంటి లక్షణాలు ఉంటే ఒక సంఘానికి పెద్దగా ఉండటానికి కూడా నువ్వు అనర్హుడవే. ఈ విధమైనటువంటి ప్రియులైన ద్విమనస్కత్వం ఉంటే సంఘాన్ని కాయడానికి కాపరిగా ఉన్న నేను కూడా అన్ఫిట్. వింటున్నారమ్మా? అర్థమవుతుందా నా ఆవేదన, నా ఆర్తధ్వని? అర్థమవుతుంది మీ అందరికీ? ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ద్విమనస్కులారా, నేను మిమ్మలను ద్వేషించుచున్నాను అంటున్నాడు దేవుడు.
కాబట్టి సంఘ పెద్దలైనా, సంఘ పరిచారకులైనా, సంఘ కాపరైనా సరే, ఎవరైనా కావచ్చు, ఈ ద్విమనస్కత్వం కలిగి జీవిస్తూ ఉంటే ప్రియులారా, అది చాలా నీ ఆత్మీయ జీవితానికి ప్రమాదం. అది నీ పరలోక ప్రయాణకు అది ఆటంకం, అది అడ్డుబండ. అది నిన్ను నరకానికి ఈడ్చుకెళ్తుంది, కానీ దేవుడున్న పరలోకానికి మాత్రం నేను తీసుకువెళ్దు. కాబట్టి ఈరోజు దాన్ని తీసేసుకుందాం. ఒకవేళ నాలో ఉందేమో నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నా, నీలో ఉందేమో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఇదేదో నేను ఎవరికో చెప్తున్నానని మీరు అనుకోబాకండి ప్రియులరా. ఒక పక్కన నన్ను నేను పరీక్షించుకుంటూ ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ద్విమనస్కత్వం మనలో ఉంటే దాన్ని మనం తీసేసుకుందాం. ఇశ్రాయేలీల గురించి మనం ఒకసారి ఆలోచించేద్దాం ప్రియులారా. ఇశ్రాయేలీల యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే, వారు ద్విమనస్కత్వం కలిగినటువంటి వ్యక్తులని బైబిల్ చెప్తుంది. రెండు మనస్సులు, రెండు రకాలైన మాటలు, రెండు విధాలైనటువంటి ధోరణి, రెండు నాలుకలతో కూడిన మాటలు, రెండు పడవల మీద కాళ్ళు పెట్టే విధానం, నులివెచ్చని జీవితం ఆ రోజు చరిత్రలో దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఇశ్రాయేల్లో మనకు కనపడుతూ ఉంటుంది. ఏంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేల్లో కనబడుతున్న ద్విమనస్కత్వం ఏంటి? రెండు మనస్సుల మనస్తత్వం అని మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని వల్లరా, ఇటొచ్చి దండం పెడతారు దేవుడికి చర్చిలో, అటెళ్ళి మనుషుల చేత నిర్మించబడినటువంటి రాతి బొమ్మలకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటారు. అది ఎవరినో విమర్శించట్లేదు, కానీ చరిత్రలో ఇశ్రాయేల్ గురించి బైబిల్లో రాయబడిన మాటలు మీకు చెప్తున్నాను ప్రియులారా. కాసేపు నిజమైన దేవుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు లేదా యెహోవా దేవుడు అంటారు, కాసేపు ఇటు వచ్చాము, ఇటు అన్ని దేవతలకు పూజలు, బలులు, అర్పాలు, నైవేద్యాలు, దూపాలు చేస్తూ ఉంటారు. దీన్ని ఏమన్నారు చెప్పలా? దీన్ని ప్రియులారా బైబిల్ గ్రంథంలో వ్యభిచారంతో పోల్చాడు దేవుడు. విగ్రహారాధన అనేదానికి, విగ్రహాలకు అదిగో ఇలా పెడతాం అనేది, దీన్ని వ్యభిచారంతో పోల్చాడు దేవుడు. తెలుసా మీకు అందరికీ? మీకు తెలియకపోతే అది అపార్థం, మీరు చదివితే అది మీకు అర్థమవుతుంది. ఈరోజు చాలామంది దేవుడు నా ద్వారా పలికిస్తున్న వినువైన మాటలు తెలియక, వాక్యం చదువుకోక, ఆ మాటలు వినక నేనేదో నా నోట్లో నుంచి చెప్తున్నానని అనుకుంటున్నారు చాలామంది. అలా చెప్పడం వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా? నేను నిలబడలేని పరిస్థితి ఇప్పుడు ఇక్కడ. అలాగే నేను కల్పించుకొని కథలుగా లేనిపోయిన మాటలు మీకు చెప్పి నేను నరకానికి పోయి నా బిడ్డలు నరకానికి తీసుకొని మిమ్మల్ని అందరిని నరకానికి తీసుకెళ్తే నాకేంటి ఉపయోగం? నేను చెప్పేవన్నీ బైబిల్లో ఉంటాయి. మీకు చేత అయితే బైబిల్లో చూసుకోండి, చేత కాకపోతే సైలెంట్గా ఉండండి. ఎదుటి వారిని విమర్శించారనుకోండి, ఆ విమర్శకు దేవుడికి మీరే లెక్క చెప్పుకోవాలి. ఏమండి, అర్థమవుతుందా? ఈ ఇశ్రాయేలులో ద్విమనస్కత్వం కలిగి ఉన్నారు, రెండు మనసులు కలిగి ఉన్నారు. కాసేపు సృష్టికర్త యెహోవా దేవుడు అంటున్నాడు, కాసేపు లేదు సృష్టికర్త యెహోవా దేవుడు కాదు, ఈ సృష్టి దేవుడు. మమ్మల్ని నడిపించింది యెహోవా దేవుడు కాదు, మమ్మల్ని నడిపించింది ఇదిగో ఈ దూడబొమ్మ చేసుకుని దూడ ముందు దూడల్లో ఎగిరేరు కదా, అప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు మొత్తం నాశనం అయిపోయారు కదా. అది మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, బైబిల్ గ్రంథాల్లో రాయబడిన మాట. కాబట్టి ఇది ఏంటంటే, కొంతమంది చర్చికి వస్తూనే మరలా ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయి ఏవో చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఎవరు చెప్పండి? పేరుకే క్రైస్తవులు. వీళ్ళు ప్రియులారా ఎలాంటి వారంటే, వీళ్ళు స్థిరత్వం లేనివారు మొదట. రెండు, దేవుడి మీద నిజమైన నమ్మకం లేని వాళ్ళు. వీళ్ళు ఎవరు? స్థిరత్వం లేనటువంటి వారు అన్నమాట, ద్విమనస్కులు వీళ్ళు. ఏదో ఒక 4 రాళ్ళు ఎత్తే ఒక రాయి తగిలిద్దిలే అన్నట్లుగా స్థిరత్వం లేని వాళ్ళు, ద్విమనస్కత్వం కలిగినటువంటి వాళ్ళు. ఇటొత్తే ఇటు దండం పెడతాం, అడుపోయి అడు దండం పెడతాం. ఇశ్రాయేలు అదే చేశారు. బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు, అది తప్పు అని దేవుడు చెప్పాడు. వాళ్ళని ఎంతోమందిని దేవుని ఉగ్రత వచ్చి వారిని దహించి వేసింది అగ్నితో. అర్థమవుతుంది కదమ్మా? కాబట్టి వీళ్ళు ఎవరంటే నేను చెప్పానంటే, స్థిరత్వం లేని వాళ్ళు, దేవుని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం లేని వాళ్ళు. ఏం చేస్తారు వీళ్ళు? ఇక్కడికి వచ్చి చర్చిలోకి వచ్చి దేవుడా నీకు దండం అయ్యా అంటారు, అక్కడ పోయి బొమ్మ ముందు నుంచొని దేవుడా నీకు దండం అంటారు. నేను మీకు చెప్పే మాట, నన్ను కలిసివేసిన మాట, నన్ను బాధ పెట్టిన మాట నేను మీకు మరలా చెబుతున్నా వినండి. ఇది వాళ్ళకి చేరేంత వరకు ఈ మాట నేను చెప్తూనే ఉంటాను. అదేంటంటే మీకు చెప్పాను కదా, నేను ఆటోలో పోతా ఉన్నా, నా బండి నిండా జనాలు ఉన్నారు, ముందు ఒక బండి పోతా ఉంది. సరే నేను వాళ్ళ వెనకాల ఉన్నా, వాళ్ళని చూసుకోవాలా, నేను వాళ్ళని చూసుకోలేదు. నాయుడుపేట దగ్గర రాగల టెంపుల్ ఉంది కదా, మీ అందరికీ తెలిసి హనుమాన్ టెంపుల్. అక్కడికి వెళ్ళగానే నన్ను చూడలేదు, చూడకుండా ఇటు అనుకొని పోతున్నారు. నేను వెనకాలే ఉన్నా, నేను చూసా ప్రత్యక్షంగా. నేను అబద్ధం ఆడట్లేదు, దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతున్నా, కానీ అబద్ధం చెప్పట్లా. తప్పు కదా అది. దేవుని ఉగ్రత కుటుంబం మీదకి రాకుండా జాగ్రత్త పడండి. అంటే నీకు స్థిరత్వం లేదు, నీది ద్విమనస్కత్వం.
ఇది దిమనస్కత్వం. అంటే దిమనస్కులారా నేను మిమ్మల్ని ద్వేషించుచున్నాను. కాసేపు చర్చిలోకి వచ్చి దండం పెడుతున్నావు, కాసేపు పక్కకెళ్ళి దండం పెడుతున్నావు అంటే దీన్ని ఏమన్నారు? అస్థిరత్వం, దిమనస్కత్వం. దేవుని మీద నీకు పరిపూర్ణ నమ్మకము లేక మనుషుల చేత చేయబడిన వాటికి ఏం చేస్తున్నావు నువ్వు? జాగ్రత్త, ఎవరు చూడట్లేదులే అనుకున్నావు కదా, పట్టిస్తాడు దేవుడు. ఎవరికి పట్టించాలో వాళ్ళకి పట్టిస్తాడు దేవుడు. జాగ్రత్తగా ఉండండి అమ్మా. మిమ్మల్ని ప్రేమించి మాటలు చెప్తున్నా. నాకు ఎవరి మీద ఏ ద్వేషం లేదు, ఎవరి మీద ఏ కోపం లేదు. మీ మీద ప్రేమ తప్పితే ఇంకంతకు మించి నాకు ఒకటి ఏమీ ఉండదు. మార్చుకోండి, ఈ పద్ధతి మార్చుకోండి. యెహోషువ ఏమన్నాడు మీ అందరికీ తెలుసు కదా. ఏమన్నాడు యెహోషువ? ఏమన్నాడు? నేను నా ఇంటి వారము యెహోవానే సేవించదము. వెళ్ళండి పోండి. మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోపోండి ఇశ్రాయేలులారా. మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి. యొర్దాను అవతల ఉన్నటువంటి అన్య దేవుళ్ళు సేవించుకుంటారా సేవించుకోండి. నేనైతే నా ఇంటి వారమైతే యెహోవా దేవుణ్ణి సేవిస్తాము, మా ప్రాణం పోయినా సర్లా. షేడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రియులారా, ఆ బబులోను మహా సామ్రాజ్యంలో చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరుని నిలవబెట్టిన ప్రతిమకు నమస్కరించమని, పూజించమని, ఆరాధించమని చెబితే, రాజా ఇందు నిమిత్తము నీకు సమాధానం చెప్పాలన్న అవసరత మాకు లేదు. మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో మా దేవుడు, మమ్మల్ని పడవేసిన మా దేవుడు ఈ అగ్నిగుండము నుండి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా సరే నీవు నిలవబెట్టిన ప్రతిమకు మాత్రం మేము నెవర్. వాళ్ళ భక్తి ఎక్కడ, మన భక్తి ఎక్కడ? యెహోషువ భక్తి ఎక్కడ, మన భక్తి ఎక్కడ? స్థిరత్వం లేని జీవితాలు. ఎన్ని ప్రార్థనలు పెట్టించుకున్నా, ఎన్ని కానుకలు సమర్పించినా, ఎన్ని ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా ఈ ద్విమనస్కత్వం నీలో ఉంటే నీ ఇంటికి శాపమే తప్పితే నీ ఇంటికి ఆశీర్వాదం రాదు. జాగ్రత్త. ఒక దేవుని ప్రతినిధిగా, దేవునికి మనుషులకు మధ్యవర్తిగా, దేవుని పనివాడిగా, దేవుని సేవకునిగా చెప్తున్నా, నేను చచ్చిపోతే దేవుని కోసమే చచ్చిపోతా తప్పితే ఏ చెట్టు దగ్గరికి, ఏ పుట్ట దగ్గరికి వెళ్ళి నమస్కరించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కానీ నా కుటుంబం కానీ వ్యర్థమైనవండి. ఇందాక ప్రమీల గారు ప్రార్థనలు చేశారు, విన్నారు కదా. చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు, చేతులుండి పని చేయవు, కాళ్ళుండి నడవు. జీవము లేని ఒక మనిషి చేత చేయబడిన ఒక రాతి బొమ్మ. సృష్టికర్త ఉన్నాడు, ఆయన యెహోవా సృష్టికర్త. ఆయన నమ్మండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పిల్లల్ని దీవిస్తాడు, రాబోయే నీ తరతరాలను కూడా దేవుడు దీవిస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. లేదనుకో ఆయన ఉగ్రత, ఆయన శాపం నీ కుటుంబం మీదకి వచ్చిందనుకో, దేవుడు చేతుల కింద ఉంటే చల్లగా ఉంటావు, ఆయన చేతిలో పడితే అది బహుభయంకరం. జాగ్రత్త కదా. ఆయన చేతిలో పడితే అది బహుభయంకరం అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. వద్దు, ఆయన ఉగ్రతకి మనం ఎవరం గురి కావద్దు. ఇంకా చాలామంది ఎలా ఉంటారంటే ప్రియులారా, దిమనస్కత్వం అంటే ఏంటంటే దేవుని సంధికి వస్తూ ఉంటారు, లోకంలో ఉన్న పద్ధతులన్నీ ఆచరిస్తూ ఉంటారనమాట కదా. కొంతమంది దినాలు చూస్తారు, వారాలు చూస్తారు, నెలలు చూస్తారు, సంవత్సరాలు ఏమంటారు దాన్ని, ఉత్సవ సంవత్సరాలు చూస్తూ ఉంటారు. అమావాస్యలు పాటిస్తారు, పౌర్ణమి పాటిస్తారు, ప్రయాణాలు వాటిలో వాక్య విరుద్ధమైన పాటిస్తూ ఉంటారు. బిడ్డ పుడితే ఆచారం, బిడ్డ పెరిగితే ఆచారం, పెళ్లి చేస్తే ఆచారం, మనిషి చనిపోతే ఆచారం. ఏమన్నారు దీన్ని? క్రైస్తవులారా చెప్పండి, ఏమన్నారు దీన్ని? మీ నోట్లోంచి మాట్లాడలే ఎందుకనో. ద్విమనస్కత్వం, రెండు విధాలైన మనస్తత్వం. దేనికి దానికి ఇలా కొంతమంది అంటారు నాతో, దేనికి దానికి అబ్బాయి నీకు తెలియదు అంటారు, కాబట్టి నేను వాళ్ళ వయసుకి గౌరవిస్తున్నాను అంతే, లేకపోతే మాట్లాడలేక కాదు, వాళ్ళు లోడు మూయించలేక కాదు. కొంతమంది దేనికి దానికేనా అబ్బాయి, దెయ్యమే, దేవుడే. దెయ్యం లేదంటావా అంటాడు. దెయ్యం లేదని నేను చెప్పానేంది? దేవుడు లేడంటావా? దేవుడు లేడని నేను చెప్పానా? అంతే అంటున్నాడు కొంతమంది. అది అదేనంట, ఇది ఇదేనంట. అదే రెండు విధాలైన ధోరణి అంటున్నా నేను. అదే రెండు రకాలైన మనస్తత్వం, అది ద్విమనస్కత్వం. ఇప్పుడు మళ్ళీ మాట చదువుతాం, 119వ కీర్తన 113వ వచనం. ద్విమనస్కులారా నేను మిమ్మల్ని ద్వేషించుచున్నాను అని దేవుడు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? రెండు విధాలైన మనస్తత్వం ఎందుకు? రెండు రకాలైన జీవితం ఎందుకు? ఒకవేళ దేవుడు చూడట్లేదులేని నువ్వు చేస్తున్నావేమో. ఒకవేళ పిల్లి అనుకుంటుందంట, పాలు తాగేటప్పుడు నన్ను ఎవరు చూడట్లేదులని. చూడకుండా ఉంటాం మనం చూస్తూనే ఉంటాం, అది పాలు తాగుతూనే ఉంటుంది. షూ అంటాం, పోయిద్ది.
ఈరోజు అలా అనుకుంటున్నారు కొంతమంది క్రైస్తవులు, మమ్మల్ని ఎవరు చూడట్లేదు అని చెప్పేసి ఏవేవో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వచ్చి దేవుడికి దండాలు పెడతాం, అక్కడికి వెళ్ళిపోయి వేరే కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోతున్నారు. చాలా జాగ్రత్త అని మీకు చెప్తున్నా. నేను ఉంటానో రేపు పొద్దున్న చచ్చిపోతాను నాకు తెలియదు కాబట్టి ఉన్నప్పుడే చెప్పాల్సిందంతా గట్టిగా చెప్పేస్తాను. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఇక మీరు ఆ తర్వాత వినండి, వినకపోండి, పాటించండి, పాటించకపోండి, అది మీ ఇష్టం. అది చెప్పమన్నాడు దేవుడు, అది దాచుకోకుండా ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా, అది మీ ఇష్టం. ఇంకా అమ్మా అర్థమవుతుందా? రాసుకుంటున్నారు అన్నీ కూడా చక్కగా. ద్విమనస్కులారా నేను మిమ్మల్ని ద్వేషించుచున్నాను. ఏలి అన్నాడు కదా, ఎవరితో? ఆహాబు భార్య యెజెబెలు ప్రవక్తలను పోషిస్తూ ఉంది కదా. ఏ ప్రవక్తలను పోషిస్తూ ఉందామే? యెహోవా దేవుని ప్రవక్తలను చంపుతూ బయలు ప్రవక్తలను పోషిస్తూ ఉన్నది. ఆ రోజు ఏలియా వచ్చి పిలిచాడు, నిజమైన దేవుడు ఎవరో నిరూపించుకుందాం రండి అని. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం మీరు చదువుకోండి. నిజమైన దేవుడు యెహోవానా లేదా మీరు ఆరాధిస్తున్నటువంటి ఆ బయలు దేవుడా, నిరూపించుకుందాం రండి అని చెప్పేసి ప్రియులారా అక్కడ రోషంతో దేవుడికి ప్రార్థన చేశాడు ఏలియా. ఆ ప్రార్థన విన్న దేవుడు ఆ బలిపీఠాన్ని అంతటిని కూడా ప్రియులారా అగ్ని పంపించి దగ్ధం చేసి అప్పుడు నిజమైన దేవుడు ఎవరో నిరూపించబడింది అక్కడ కదా. నిజమైన దేవుడు ఎవరో, మనుషుల చేత చేయబడినటువంటి దేవుడు ఎవరో అక్కడ నిరూపించబడింది. ఏలియా ప్రార్థన చేశాడు అక్కడ, దేవుడు ఆ ప్రార్థన విని కార్యం చేశాడు. తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, నేనే నిజమైన దేవుణ్ణి అని. చాలు అక్కడ అంటారు, ఓ ఇశ్రాయేలులారా ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్య నలిగిపోతారు. ఉందా మాట బైబిల్లో? ఉందమ్మా మాట బైబిల్లో ఉన్న మాట అది. రెండు తలంపుల మధ్య నలిగిపోతున్నారంట ఆనాడు చరిత్రలో దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలు జనాంగం. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య నలిగిపోతారు? ఉందా మాట? ఉంది కదా. ఆ మాట ఎక్కడో చదవండి, ప్రార్థన చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చూడాలి. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు రండి. యెహోవా దేవుడైతే యెహోవా దేవుని ఆరాధిద్దాం, బయలు దేవుడైతే బయలు దేవుని ఆరాధిద్దాం, రండి తేల్చుకుందాం అని చెప్పేసి పిలుపునిచ్చాడు అక్కడ. ఏమో అర్థమవుతుందా ఎందుకు మనకి ఈ దిమనస్కత్వం? సంఘములోకి రానప్పుడు, నిజమైన దేవుడు ఎవరో ఎరగనప్పుడు, క్రీస్తు రక్తం ద్వారా కడగబడనప్పుడు, లోకంలో ఉన్నప్పుడు ఎన్నో మనుషుల పెద్దల పారంపరమైన అన్యమైన ఆచారాలు ఆచరించామో, ఎన్నో చేసేసాం. అది అంతటితో కథమికంతే. సంఘములోకి వచ్చిన తర్వాత కూడా ఈ రెండు మనస్సులు, ఈ రెండు రకాలైన మాటలు, ఈ రెండు విధాలైన ధోరణి, ఏమండి, ఈ రెండు రకాలైనటువంటి పడవల మీద కాళ్ళు, ఈ నిలువెచ్చని జీవితం, ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య నలిగిపోతావు నా సహోదరుడా, నా సహోదరి. ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య నలిగిపోతూ ఉంటావు? తీసేసుకో, ఇవన్నీ తీసేసుకో. మనుషుల పారంపరమైన పెద్దల ఆచారాలు ఇవన్నీ కూడా ప్రియులారా కొట్టేసేయండి, తీసివేయండి. ఒక్కటే, నువ్వు ఏ పని పూనుకున్నా సరే సర్వలోకాలను సృష్టించిన దేవుడైన యెహోవా ఆయనకు ప్రార్థన చేసి ప్రారంభించి ఏదైనా సరే. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా చెప్పాలి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే. అందుకే నీకు స్థిరత్వం లేదు కాబట్టి నువ్వు నమ్మలేకపోతున్నావు. వెళ్ళిపోయి అక్కడ దండం పెడుతున్నావు, వచ్చి ఇక్కడ దండం పెడుతున్నావు. నిజమైన దేవుడు నీకు సర్వము చేయగలడు ఆయన సమర్థుడని నువ్వు నమ్మగలిగితే, నమ్మిన నీకు సమస్తము సాధ్యమవుతుంది. నువ్వు నమ్మట్లేదు కాబట్టి దుమనస్కత్వంతో ఉన్నావని దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నా సహోదరి మనులారా, మిమ్మల్ని ప్రేమించి శరీరం సహకరించకపోయినా సరే ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఎవరిలోనైనా సరే ఈ ద్విమనస్కత్వం, ఈ ముహూర్తాలు చూసే విధానం, టైములు డేటులు చూసే విధానం, ఇల్లు కట్టేటప్పుడు వాస్తులు చూసే విధానం, పెళ్లి చేసేటప్పుడు ఆ పెళ్లికి సంబంధించిన ఆచారాలన్నీ ఆచరించే విధానం, ఇవన్నీ మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. ఇదంతా రెండు తలంపుల మధ్య నలిగిపోయే విధానం. బైబిల్ గ్రంథంలో హిజ్కియా కుమారుడైన మనష్షే ముహూర్తాలు చూసి దేవునికి రోషాన్ని కలిగించాడంట. ముహూర్తాలు చూసి దేవుని కోపానికి గురైపోయాడంట ఆయన. చూస్తారా బైబిల్లో ఉన్నమాట?
హిజ్కియా కుమారుడైన మనష్షే ముహూర్తం చూసి, ఇల్లు కట్టాలంటే ముహూర్తం, పెళ్లి చేయాలంటే ముహూర్తం, బిడ్డ పుట్టాలంటే ముహూర్తం, ఒకడు బిడ్డ పుట్టడానికి ముహూర్తం పెట్టాడంట. ఆ టైంకి, ఆ గంటకి, ఆ నిమిషానికి బిడ్డ బయటికి రావాలంట. చచ్చిపోతే ఏంటి పిచ్చి? చదవండి, ఆ మాట చదవండి, ముగించుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. బెన్హీము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి, ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి మీరందరూ. హిజ్కియా కుమారుడైన మనష్షే బెన్హీము లోయందు ఏం చేశాడంటే తన కుమారులను అగ్నిగుండము దాటిస్తూ ముహూర్తములను విచారించుచు, మంత్రములను, చిల్లంగితనమును, వాడుక చేయి కర్ణపిచార్చమును, సోదెగాండ్ర, సోది చెప్తానికి వస్తారు చూసారా, సోదెగాండ్రతోనూ సహవాసము చేశారంట. హిజ్కియా కుమారుడైన మనష్షే ఇదిగో వీళ్ళతో సహవాసం చేశారంట. ముహూర్తాలు విచారిస్తూ, చిల్లంగితనము, చేతబడులు, తర్వాత కర్ణపిచాచము, సోది చెప్పించుకోవడం, అంతరాలు కట్టుకోవడం, మంత్రాలు చూసుకోవడం, తిథులు, వారాలు, వజ్యాలు చూసుకోవడం, ఇవన్నీ చూసి యెహోవా దేవునికి రోషాన్ని పుట్టించాడంట. యెహోవా దృష్టికి బహుగా చెడు నడత. ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ దేవుని దృష్టికి చెడు నడత నడిచేవాళ్ళు. మీరు రాసుకోండి, పెన్నైనా సరే తీసుకొని. ఆయనకు కోపము పుట్టించారు. ఎవరైనా? మనష్షే. అన్నీ మూసేసేయండి, మీ నోట్స్లు, మీ బైబిల్ అన్నీ మూసేసేయండి. యెహోవా దృష్టికి చెడు నడత, బహు చెడు నడత నడిచాడంట. ఈ పనులన్నీ చేసి, ముహూర్తాలు చూసి, వారాలు, వర్జ్యాలు చూసి, దినాలు చూసి, రోజులు చూసి, మనుషుల పెద్దల పారంపర్యమైన ఆచారాలు చూసి, ఇవన్నీ చూసి ప్రియులారా, ముహూర్తాలు చూసి యెహోవా దేవునికి కోపాన్ని పుట్టించాడంట. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఇలాంటివి చూస్తున్నారేమో, ముహూర్తాలు, వారాలు, వర్జ్యాలు, తిథులు, రోజులు, అమావాస్యలు, పౌర్ణమిలు, ఇవన్నీ తీసేసేయండి మీ మనసులో. ఇవన్నీ తీసేసినప్పుడే నీ కుటుంబం సంతోషంగా, సమాధానంగా, నిజమైన ఆనందం పొందుకుంటుంది. లేకపోతే ఇప్పుడే కొంతమంది మీ హృదయాల్లో, మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దించవచ్చు. నిజమే, నేను 2 మనసు కలిగి ఉన్నా. నిజమే, నేను 2 రకాల మాటలు కలిగి ఉన్నా. నిజమే, 2 విధాలైన ధోరణి నేను కలిగి ఉన్నా. నిజమే, 2 నలుగుల మాటలు మాట్లాడుతున్నా. నిజమే, 2 పడవల మీద నేను కాళ్ళు పెట్టి ఉన్నా. నిజమే, నిలువెచ్చని జీవితాన్ని నేను జీవిస్తున్నా అనేది ఎవరైనా సరే ఈ సభలో, ఈ కూడికలో మీ మనస్సాక్షి ఈరోజు ఈ వాక్యం నీకు గుచ్చితే మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి. దయచేసి అందరూ తలలు వంచాలి. చిన్నలు, పెద్దలు, యవనస్తులు అందరూ కూడా. నిజంగా దేవుడి వాక్యం ద్వారా నీతోనే మాట్లాడాడు అనుకుంటే, నీలో ఉన్న లోపాన్ని సరిచేయడానికి, నీలో ఉన్న లోపాన్ని దిద్దడానికి, నిన్ను చక్క పెట్టడానికి, నిన్ను దేవునిలో నిలబెట్టుకోవడం కోసం, తన ప్రియమైన కుమారుడుగా, తన ప్రియమైన కుమార్తెగా నిన్ను స్వీకరించడం కోసం, తాను నీ కొరకు సిద్ధపాటు చేసిన ఆ నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని నీకు ఇవ్వడం కోసం ప్రియులారా, నీవు ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావని ఇదిగో దేవుడు నీలో ఉన్న ఈ లోపాన్ని చూపించి సరిచేసుకోమని నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒక తండ్రి ప్రేమించిన కుమారుని గద్దించు రీతిగా నిన్ను, నన్ను, మనందరిని ప్రేమించినటువంటి దేవుడు మనలో ఉన్న ఈ ద్విమనస్కత్వాన్ని, మనలో ఉన్న ఈ 2 మనసుల విధానమును, మనలో ఉన్న ఈ 2 మాటల విధానమును, మనలో ఉన్న ఈ 2 విధాలైన ధోరణిని, మనలో ఉన్న ఈ 2 నాలుకల మాటలను, మనలో ఉన్న ఈ 2 పడవల మీద కాళ్ళు పెట్టిన జీవితాన్ని, ఇదిగో మనలో ఉన్న ఈ 2 నిలువెచ్చని జీవితం, ఈ ద్విమనస్కత్వాన్ని దేవుడు తీసేయాలని తండ్రిగా మనల్ని ప్రేమించి ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు ఎవరు అపార్థం చేసుకోవద్దు, పదార్థాలకు దారి తీసుకోవద్దు. నీలో లోపం ఉంటే అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభువా. నిజమేనయ్యా, 2 మనసులు కలిగి ఉన్నాను తండ్రి. 2 రకాలైన మాటలు మాట్లాడుతున్నానయ్యా. 2 విధాలైన ధోరణి నా జీవితంలో ఉంది నాయన. 2 నాలుకలు మాటలు మాట్లాడుతున్నానయ్యా. నా నాలుక ఇటు తిరిగితే ఇటు మాట్లాడుతున్నాను, నా నాలుక ఇటు తిరిగితే ఇటు మాట్లాడుతున్నాను ప్రభువా. 2 పడవల మీద కాలు పెట్టిన వాడుగా, 2 పడవల మీద కాలు పెట్టిన దానిగా ఉన్నాను ప్రభువా. మార్గములలో నిలిచి చూడుడి, సమస్తమును పరీక్షించుడి, మేలైన దానిలో ప్రవేశించడని మీరు వాక్యంలో సెలవిచ్చారు కదా నాయన. అయ్యా, నిలువెచ్చని జీవితాన్ని నేను జీవిస్తున్నానయ్యా, నన్ను క్షమిస్తావా ప్రభువా?
నన్ను మన్నిస్తావయ్యా, నీ కుమారుడిగా కుమార్తెగా నన్ను స్వీకరిస్తావని నా ప్రియమైన సహోదరులారా, నా ప్రియమైన సహోదరిమణులారా, ఒక్కసారి మోకరించిన నీవు నిజమైన పశ్చాత్తాపం దేవుడు నీకు కలుగజేస్తే, నీ లోపాన్ని గురించి దేవుడు నీకు హెచ్చరిక చేయగానే ఆ మాటల ద్వారా నువ్వు పశ్చాత్తాపడగలిగితే ఆయన నిన్ను మరలా నీ దోషాలు క్షమించి నీ పాపాన్ని తన రక్తముతో కడిగివేసి నిన్ను కుమారుడిగా కుమార్తెగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నాలో ఏమి లేవులే, ఒకవేళ నిన్ను నువ్వు భ్రమపరుచుకుంటూ ఉన్నావేమో, సమస్త కల్మషముతో కపటముతో వేషధారణతో నిండుకుపోయి ఉన్నావేమో, జాగ్రత్త జాగ్రత్త. కాలు జారు స్థలములో ఉన్నావని మర్చిపోవద్దు. కాలు జారితే ఆరని అగ్నిలో తీరని బాధతో యుగయుగాలు కలకాలాలు ఇదిగో చావని ఆత్మగా నీ ఆత్మ నా ఆత్మ కాలిపోవలసిందే కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సహోదరి మనులారా, ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య నలిగిపోదాం చెప్పండి? ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య జీవిద్దాం చెప్పండి? ఎన్నాళ్ళు దిమనస్కులమై బ్రతుకుదాం చెప్పండి? ప్రియులారా, వద్దు వద్దు, దిమనస్కత్వం వద్దని దేవుడు చెప్తున్నాడు. దిమనస్కులారా, నేను మిమ్మల్ని ద్వేషించుచున్నాను. అమ్మా, ఆ సహోదరి మనులారా, దేవుడే మనల్ని ద్వేషిస్తానంటే మన జీవితాలు ఏమైపోతాయి ఆలోచించేయండి ఒకసారి. ద్వేషకులారా, నేను మిమ్మల్ని ద్వేషించుచున్నానని చెప్తున్నాడు ఆయన. ఆయన చేత ద్వేషించబడదామా? ఆయన ద్వారా ద్వేషించబడడానికేనా మనం రక్షణ పొందుకుంది? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియమైన పరలోకపు తండ్రి, నిష్ప్రయోజకుడైన దాసుడిగా, ఏ జ్ఞానం లేనివాడిగా, బలహీనుడిగా నీ పక్షమందు నిలబడి నీ బిడ్డల మేలు కోరి నా నోటి ద్వారా నువ్వు పలికించిన మాటలు నీ బిడ్డలకు తెలియజేశాను. ఎవరు కూడా అపార్థం చేసుకోకుండా సాత్వికమైన మంచి మనసుతో ఈ మాటలు స్వీకరించి, ఒకవేళ ఈ ద్విమనస్కత్వం అనేది నీ బిడ్డల్లో ఉంటే ఎవరిలోనైనా అది తీసివేసుకునే మంచి మన సాక్షి గద్దింపు నీ బిడ్డలు లోబడే కృప దయచేయండి. లేని వారు ఎవరైనా సరే నేను స్తుతించుకునే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని క్రీస్తేశ్వర నామములోని ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పించుకుందాం.